వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 4 కెమెరా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా రెడ్మీ నోట్ 4 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మ్యాక్రో షాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోటోలో చూసారంటే మనకి బ్యాక్గ్రౌండ్ బాగా బ్లర్ అయింది. ఈ ఫోటోలో చూస్తే మన బ్యాక్గ్రౌండ్ బాగా బ్లర్ అయింది. ఇప్పుడు ఈ ఫోటోని జూమ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోని 100% జూమ్ చేసాం. ఇంత జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ ఏం లాస్ అవ్వలేదు. డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో చూసామంటే నార్మల్ లైటింగ్ కండిషన్స్లో తీసాను. కలర్స్ చూసారంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని 100% జూమ్ చేశాను. ఇంత జూమ్ చేసినా డీటెయిల్స్ ఎక్కడ లాస్ అవ్వలేదు. సో మ్యాక్రో షాట్స్ రెడ్మీ నోట్ 4లో చాలా బాగా వస్తున్నాయి. ఇది ఇంకో ఫోటో. ఇప్పుడు ఈ మ్యాక్రో ఫోటోని మనం HDRలో తీద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఇందాకటి ఫోటో ఇది కంపేర్ చేసినట్టయితే కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇమేజ్ కూడా క్లియర్గా ఉంది. సో మ్యాక్రో ఫొటోస్కి రెడ్మీ నోట్ 4 చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎక్కువ మ్యాక్రో ఫొటోస్ తీసినట్టయితే HDR మోడ్ వాడటం మంచిది. ఇప్పుడు డేలైట్ ఫోటోగ్రఫీ విషయానికి వద్దాం. ఈ ఫోటో చూసినట్టయితే మీరు లీవ్స్ చూసారంటే సాచురేషన్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కలర్స్ కూడా కొంచెం డల్గా అనిపిస్తున్నాయి. పెద్దగా ఓవర్ షార్పనింగ్ కూడా అనిపించట్లేదు. ఈ ఇమేజ్ జూమ్ చేసినా కూడా షార్ప్గా ఉంది, కానీ డీటెయిల్స్ కొంచెం తగ్గినాయి. ఇప్పుడు అదే ఇమేజ్ HDRలో తీసాను. HDRలో చూసామంటే కలర్స్ ఇంకా కాంట్రాస్ట్ బాగా పెరగడం వల్ల ఫోటో చాలా క్లీన్గా అనిపిస్తుంది. సో డేలైట్ ఫోటోగ్రఫీకి కూడా HDR వాడటం మంచిది. కలర్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఇది వేరే ఫోటో. ఇందాక ఫోటో లాగే దీనిలో కూడా సాచురేషన్ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఇది HDR. సో డేలైట్ ఫోటోగ్రఫీలో రెడ్మీ నోట్ 4 మోటో G4 ఇంకా కూల్ 1 డ్యూయల్తో పోలిస్తే కొంచెం వెనకబడింది. కానీ రెడ్మీ నోట్ 3 కెమెరాతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 4 కెమెరా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అని మనం చెప్పుకోవాలి. ఇక వీడియో విషయానికి వస్తే రెడ్మీ నోట్ 4 ఎక్స్పోజర్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. వీడియోలో కలర్స్ కొంచెం వామ్గా అనిపిస్తున్నాయి. కానీ వీడియో రికార్డింగ్లో పెద్ద మైనస్ ఏంటంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆటో ఫోకస్ లేదు. మనం మాన్యువల్గా ఫోకస్ చేసుకోవాలి. ఆటో ఫోకస్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రెడ్మీ నోట్ 4 స్లో మోషన్ వీడియో రికార్డింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు స్లో మోషన్లో తీయాలనుకుంటే వీడియో క్వాలిటీని 720pకి తగ్గించుకోవాలి. స్లో మోషన్ వీడియో క్వాలిటీ చూసినట్టయితే నార్మల్ వీడియో క్వాలిటీ కంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. సో మీరు స్లో మోషన్ తీయాలనుకుంటే ఎక్కువ లైటింగ్ ఉన్న చోట తీయడం మంచిది. ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉన్న చోట స్లో మోషన్ వీడియో క్వాలిటీ అంతగా బాగాలేదు. ఇక సెల్ఫీస్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 4లో సెల్ఫీస్ బాగానే వస్తున్నాయి. ఇది నేను డేలైట్లో తీసాను. ఇంకా మీరు బ్యూటిఫై ఆన్ చేశారంటే మీరు కొంచెం తెల్లగా కనిపిస్తారు. ఇంకా కొన్ని పింపుల్స్ అలాంటివి లైట్ అవుతాయి. ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు ఈ ఫోన్తో మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇది రెడ్మీ నోట్ 4 ఫ్రంట్ కెమెరా శాంపుల్ డేలైట్లో. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. చాలా హార్ష్ సన్లైట్లో కూడా కెమెరా ఎక్స్పోజర్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈ వీడియోని నేను ఈవినింగ్ తీశాను. ఇక్కడ కూడా ఎక్స్పోజర్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. సో రెడ్మీ నోట్ 4 ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. ఇంకా లో లైట్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే నాయిస్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఫ్లాష్ ఆన్ చేస్తే మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇమేజ్ షార్ప్గా ఉంటుంది. ఈ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు నాయిస్ బాగా ఎక్కువగా ఉంది. కానీ ఫ్లాష్ ఆన్ చేసామంటే నాయిస్ అంతా పోయి ఇమేజ్ షార్ప్గా ఉంటుంది. కాకపోతే మీ ఫోటో కొంచెం ఎల్లోయిష్గా అనిపిస్తుంది ఫ్లాష్ ఆన్ చేయడం వల్ల. కానీ లో లైట్లో ఫోటో తీసేటప్పుడు HDR వాడకపోవడం మంచిది. HDR వాడాలనుకుంటే మీ చేతులు చాలా స్టేబుల్గా ఉండాలి, లేదంటే ఇమేజ్ బ్లర్ అయిపోతుంది. ఇది రెడ్మీ నోట్ 4 లో లైట్ ఫుటేజ్ ప్రైమరీ కెమెరా నుంచి. ఈ వీడియోలో చూసారంటే మనకి నాయిస్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ కెమెరా కాబట్టి నాయిస్ యాక్సెప్టబుల్.
ఇక లో లైట్ సెల్ఫీస్ విషయానికి వస్తే ఇమేజ్లో చాలా నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇక ఫోన్ కొంచెం షేక్ అయిన ఇమేజ్ బ్లర్ అయిపోతుంది. సో లో లైట్లో సెల్ఫీస్ తీసుకోవడం చాలా కష్టం రెడ్మీ నోట్ 4తో. ఇది రెడ్మీ నోట్ 4 ఫ్రంట్ కెమెరా శాంపుల్. లో లైట్లో చాలా నాయిస్ కనిపిస్తుంది. సో లో లైట్లో ఫ్రంట్ కెమెరా యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది, కానీ ఈ ప్రైస్కి పర్వాలేదు. ఇక ఇండోర్స్లో ఆర్టిఫిషియల్ లైటింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడేవాళ్ళు ఇలాంటి కండిషన్స్లో బ్యూటిఫై మోడ్ ఆన్ చేస్తే మన ఫోటో చూడటానికి ఇంకా బాగుంటుంది. సో రెడ్మీ నోట్ 4 కెమెరా మీద నా ఒపీనియన్ ఏంటంటే, బ్యాక్ కెమెరా యావరేజ్గా ఉంది, కానీ ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడేవాళ్ళు ఈ ఫోన్ మీద లుక్ వేయచ్చు. కానీ మీకు బ్యాక్ కెమెరా మంచిది కావాలంటే Honor 6X, Moto G4 Plus, ఇంకా Cool1 Dual లాంటి ఫోన్స్ కెమెరా దీనికంటే బాగుంటుంది. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.